సూర్యకిరణం. పూర్వం గర్జర దేశాన్ని పరిపాలించిన రాజులలో ఒక ఆయనకి గుర్రాలంటే ఎక్కువగా ప్రీతిగా ఉంటుండేది. బోలెడంత సొమ్ము ఖర్చు పెట్టి ఎక్కడెక్కడ ఉన్న గుర్రాలనైనా కొనేసి రప్పించి తన అశ్వశాలలో కట్టించేసేవాడు. ఎంత రాచకార్యమున్నా రోజుకొకసారి అపురూపమైన అశ్వశాలకు వెళ్ళి తన గుర్రాలన్నిటినీ స్వయంగా చూచుకొని వాటి మెడలు తట్టి పలకరించి వస్తే గాని ఆయనకి ఏమీ తోచేది కాదు. గుర్రాలంటే అంత ప్రీతి గనకనే ఆయనకి గుర్రాల రాజు అనే పేరు సార్థకంగా నిలిచిపోయింది. ఒక రోజున ఆయన కొలువు తీర్చి ఉండగా ద్వారపాలకుడు వచ్చి, ప్రభు, అరబ్బీ వాడొకడు ఒక గుర్రాన్ని తెచ్చి ద్వారం వద్ద కనిపెట్టుకొని ఉన్నాడు, తమ దర్శనం కావాలంటున్నాడు అని చెప్పాడు. గుర్రం మాట చెవిన పడి పట్టంతోనే ఆ అరబ్బీ వాణ్ణి చూడటానికి రాజుగారు టక్కుమని గద్దె మించి లేచి ఎంతో ఆత్రంతో దిగి వచ్చాడు. అరబ్బీవాడు వంగి సలాం చేసి, ప్రభు, ఇది చాలా గొప్ప గుర్రం. ఈ గుర్రాన్ని ఎంతమంది అడిగినా ఇవ్వక తమకు సమర్పించటానికని తెచ్చాను. ఈ గుర్రం ఎటువంటి మేలుజాతిదో దాని గుణాలు నాకు నేనే వర్ణించడం సమంజసంగా ఉండదు. ఇంచుమించు మా అరేబియా దేశం మొత్తానికే దీని మోస్తరు గుర్రం కనబడటం అంటే అతిశయోక్తి కాదు. అందుకనే అశ్వ పరీక్షలలో ఏలికకు గల ఆసక్తి విని ఈ గుర్రం తమ వద్దనే ఉండి తీరాలని నిశ్చయించి తీసుకువచ్చాను అన్నాడు. అందుకు రాజుగారు, అయితే ఎంత ఇవ్వమంటావు దీని ఖరీదు అని అడిగాడు. ఎంతోనా ప్రభు, 1,00,000 రూపాయలు అన్నాడు వాడు. రాజు ఆశ్చర్యపోయి, అబ్బి, ఎంత గొప్ప గుర్రమైనా 1,00,000 రూపాయలేమిటి? చాలా విడ్డూరంగా ఉన్నదే ఈ మాట. నా అశ్వాల్లో కల్లా మిక్కిలి ఉత్తమమైన వాయువాహనం అనే అశ్వానికి 25,000 కన్నా ఎక్కువ ఇవ్వలేదు నేను. రామబాణం అనే గుర్రానికి 15,000 వేస్తే దాని యజమాని ఆ సొమ్ము కళ్ళకద్దుకొని గుర్రాన్ని సమర్పించి వెళ్ళాడు తెలుసా. ఇంకా వేగవతి అనే గుర్రం ధర చెప్తా విను. అది 10,000. ఎంత కావాలి అని అడిగితే దాన్ని తెచ్చినవాడు 10,000 అడిగాడు. వాడు అడిగినంత ఇచ్చేసి పుచ్చుకున్నాను గుర్రాన్ని నేను అన్నారు. అప్పుడు అరబీవాడు, ప్రభు, తాము బేరం అడగరనే ఉద్దేశంతోనే 1,00,000 రూపాయలు అని చెప్పి ఊరుకున్నాను. మరొకరైతే 2,00,000 చెప్పవలసిందే అని రెట్టించాడు. రాజుగారు ఇంకా ఆశ్చర్యపోయారు. ఏమిటో నీ గుర్రం గొప్ప అన్నారు. దీన్ని గొప్పతనం ఏమిటో నేను బట్టుకు మళ్ళీ వర్ణించడం ఎందుకు, దీన్ని కొనేసి చూడండి, తమకే బోధపడుతుంది అన్నాడు వాడు. అదేమిటో చూద్దామని ఆత్రంతోనూ గుర్రాలంటే సహజంగా ఉండే మక్కువ చేతను వెంటనే మంత్రి కేసు చూసి 1,00,000 రూపాయలు తెప్పించి ఇతడికి ఇవ్వండి అన్నారు రాజుగారు. మంత్రి నిర్ఘాంతపోయి, ప్రభు, ఒక పర్యాయం ఆలోచించండి. 1,00,000 రూపాయలు తీరా చేయి దాటిపోయిన తర్వాత ఏమనుకున్నా ఏమీ లాభం లేదు అన్నాడు రహస్యంగా. రాజుగారు, ఇవ్వండి చూద్దాం అనేసరికి విధి లేక 1,00,000 రూపాయలు రప్పించి అరబీవాడికి అందించాడు మంత్రి. అరబీవాడు మూట అందుకొని తన గుర్రాన్ని సమీపించి దాంతో అప్పగింత మాటలు చెబుతున్నట్లే నటించి చటుక్కున దాని వీపు మీదకి ఎగిరి చల్ అన్నాడు. ఏముంది, రాజు, మంత్రి, సేనాని అంతా చూస్తుండగానే ఆ గుర్రం ఇట్టే పరిగెత్తి అట్టే మాయమైంది. రాజు తెల్లబోయి చూస్తే, అరే మోసం, 1,00,000 రూపాయలు పుచ్చుకొని గుర్రం మీద పారిపోతున్నాడే, పట్టుకోండి పట్టుకోండి అని కేకవేశాడు. వెంటనే ఆయన వద్దనున్న వీరులు అరబ్బీవాన్ని పట్టుకోవటానికని తమ గుర్రాల మీద బయలుదేరి వెంటాడిచొచ్చారు. వాయువాహనం, రామబాణం, వేగవతి అనే పేర్లు గల గొప్ప గుర్రాలన్నిటి మీద కూడా ఎక్కి అరబ్బీవాన్ని తరుముకెళ్లారు ఆ వీరులు. రాజుగారు అనేక విధాలా విచారిస్తూ, మనల్ని ఎంతగానో నమ్మించి 1,00,000 రూపాయలు కాజేసి ఎంత మోసం చేశాడు దుర్మార్గుడు అన్నారు. ప్రభు, నేను చెబితే విన్నారు కాదు కదా అంటూ ఒకసారి మందలించాడు మంత్రి. రాజుగారు చికాకు పడి, నువ్వేం చెప్పావోయ్, వాడిలా సొమ్ముతో దౌడు తీస్తాడని చెప్పావా ఏమన్నాను? ఇటువంటి విషయాల్లో లౌక్యమేమిటి, స్పష్టంగా అనుకోవాలి గాని అని గదమాయించాడు. ఇంతలో దూరాన ఏదో ధూళి ఎగిరి వస్తున్నట్లు కనిపించింది. అరబ్బీవాడి అంతు దొరక్క మన వాయువాహము, రామబాణము, వేగవతో తిరిగి వస్తున్నట్లున్నారు అన్నాడు రాజుగారి నిస్పృహతో. మరేనండి అన్నాడు మంత్రి. ఇంతలో ఆ 1,00,000 రూపాయల గుర్రం వచ్చి ప్రభువారి సమక్షాన్ని నిలబడింది. దాని మీద నుంచి అరబ్బీవాడు దిగి, సలాం ప్రభు, తామిక్కడ నిలబడి ఉండగానే నేను ఈ గుర్రం మీద 50 మైళ్ళ దూరం చుట్టి వచ్చాను. నన్ను తరుముకుంటూ బయలుదేరిన మీ గొప్ప గొప్ప అశ్వీకులంతా ఇక్కడికి చేరుకోవటానికి ఇంకా 3 గంటల సేపు పడుతుంది. ఇందాక నేను తమతో ఈ గుర్రాన్ని కొనేసి చూడండి, దీని విలువ మీకే బోధపడుతుంది అని మనవి చేశానే, ఇది 1,00,000 రూపాయలు చేస్తుందంటారో లేదో, మరి ఇప్పుడు తామే సెలవియండి అన్నాడు. రాజుగారు ఆశ్చర్యంతో, బేష్, 1,00,000 కాదు 10 లక్షలైనా చేస్తుంది. నిజానికి
ఇటువంటి చిత్రమైన హాయాన్ని ఇంతవరకు మేము చూచే ఎరుగం. నీ మాటల్లో ఒక్కటి అబద్ధం లేదని ఇప్పుడు రుజువైతూనే ఉంది. చెప్పకపోవడం ఏం? ఆ 1,00,000 పుచ్చుకొని నీవు ఉడాయించావేమోనని అనుకున్నాను మనసున అన్నారు. ఎంత మాట! అలా నమ్మించి మోసం చేయటం మా ఇంటా వంట లేదు. ప్రభువులకు దీని సామర్థ్యాన్ని మాటలతో గాక చేతలతో చూపిద్దామనుకొని ఇలా చేశాను. ఈ గుర్రం పేరు సూర్యకిరణం. సూర్యకాంతి ఎంత వేగంగా ప్రసరిస్తుందో అంత వేగంగా ఇది పరిగెత్తగలదు. ప్రభువులు దీన్ని స్వీకరించి నాకు తగిన బహుమతులు కూడా దయచేయించాలి అన్నాడు. సూర్యకిరణం గొప్పతనానికి, అరబీవాన్ నిజాయితీకి మెచ్చుకొని రాజు మరొక 10,000 రూపాయలు అదనంగా వాడికి బహుమతి ఇచ్చి పంపించివేశాడు. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.